మిత్రమా ఇది వినండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి. ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఆ మహిళను గెలిపించండి. ఏం మాట్లాడుతున్నారు కవిత గారు? మమతా బెనర్జీకి ఓటేమని చెప్తున్నారా? సందేశ్ కలిలో కొన్ని వందల మంది ఆడపిల్లల మానభంగాలకు గురైన వారి ఆర్తనాదాలు మీకు వినిపించలేదా? ఒక డాక్టర్ని అత్యంత దారుణంగా మానభంగం చేసి ఆ సాక్ష్యాలను నాశనం చేసిన వారి గురించా మీరు చెప్పేది? వారికి సపోర్ట్ చేయమంటుర్రా? కవిత గారు, ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. బంగ్లాదేశ్ నుంచి చాలా మందిని బార్డర్ దాటించి వెస్ట్ బెంగాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇచ్చి వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ చేస్తుంది. అంటే ఈవిడ ఉమెన్ అన్న కారణాన ఎంత నీచాది రాజకీయాలు చేసినా సరే ఆవిడని గెలిపించమని చెప్తారా? తోటి ఉమెన్ మీద కన్సర్న్ లేని ఆవిడ గురించి మీరు గెలిపించమని చెప్తారా? రాష్ట్రంలో మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఆడవాళ్ళని నైట్ టైం బయటికి రావద్దని చెప్పిన ఆవిడ గురించి మీరు సపోర్ట్ చేయమంటున్నారా? ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది. అరే దేశం అంతా ఆమెను వ్యతిరేకిస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా